వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఇది పార్ట్ 2. పార్ట్ 1 లో కింద పార్కింగ్ ఏరియా ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా కంప్లీట్ గా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూసేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి ఇలా డూప్లెక్స్ అన్నమాట మాది. ఈ మెట్లు అంటే హాల్లో నుంచి పక్కకి మెట్లు వచ్చేస్తాయి. ఇట్లా పైకి ఎక్కితే మనకి సెకండ్ ఫ్లోర్ వస్తుంది. రండి వెళ్దాం. ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఇది హ్యాండ్ మేడ్ ది. వాల్ మెజర్మెంట్స్ కనుక చెప్పినట్టయితే పైనుంచి కింద వరకు ఎంత మెజర్మెంట్ అయితే ఉందో అంత వరకు చేసి ఇస్తారు దీన్ని. ఇది అక్కడక్కడ లైట్స్ అయితే వస్తుంది. అంటే మనకు కస్టమైజ్డ్, మనకి ఇష్టం అన్నమాట ఎక్కడెక్కడ పెట్టించుకోవాలి ఏంటి అని చెప్పి. మన ఇంటికి తగ్గట్టు ఆ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం. ఇదైతే కాస్ట్ ప్రత్యేకంగా ఇంకో వీడియోలో చెప్దాం అనుకున్నాను కాస్ట్, కానీ ఇది మాత్రం చెప్తాను. ఇది 1,20,000 అయితే పడింది. అంత ఈజీగా అయిపోదు ఇల్లు మాత్రం. మనకు కావాలి, మనకి నచ్చినట్టు రావాలనుకుంటే కొన్ని ఎక్కువే పెట్టాల్సి ఉంటది. దీనికి మధ్యలో అయితే విండో అయితే వచ్చింది మాకు. అది స్టీల్ రైలింగ్ వేయించేసేసాము. ఇంకా అక్కడైతే ఏ కర్టన్స్ కానీ ఏ బ్లైండ్స్ కానీ పెట్టలేదు, ఎందుకంటే ఏం పెట్టినా దీనికి సెట్ అవ్వట్లేదు. ఇల్లు మొత్తం మీరు గమనించినట్టయితే వాల్స్ అన్ని కూడా లైట్ కలర్స్ లో ఉంటాయి. అలాగే ఏది సెలెక్ట్ చేసినా, కబోర్డ్ సెలెక్ట్ చేసినా లైట్ కలర్స్ లోనే వెళ్ళిపోయాం మేము. లైట్ సెలెక్ట్ చేస్తే ఇల్లంతా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇంక ఇలా పైకి వచ్చేస్తే మనకి ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇది జూమర్ చూసారు ఎంత బాగుందో. ఇది లైట్స్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అది వచ్చేసి జింక లైట్ పట్టుకున్నట్టు ఉంటుంది. నైట్ టైం ఆ లైట్ వేసేస్తే చాలా బాగుంటది. ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేస్తే ఇదేనమాట మా సెకండ్ ఫ్లోర్ లో చిన్న హాల్. ఇది మా వారి అసలైన సామ్రాజ్యం ఇది. అండ్ ఇది ఒక చిన్న బార్ కౌంటర్ లాగా పెట్టుకున్నారు. ఇంక షింక్ అయితే ఫస్ట్ అయితే షింక్ చూపించాలి. ఈ గోల్డెన్ షింక్ చాలా బాగుంటది. కాస్ట్ అయితే 20,000 పడింది. ఇది మన గోవా కలెక్షన్ అనమాట. గోవాకి వెళ్ళినప్పుడల్లా ఇలా ఏదో ఒక బాటిల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. ఆల్మోస్ట్ 7 years బ్యాక్ బాటిల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి పైన ఫ్రిడ్జ్. ఇది వరకు పాత ఇంట్లో వాడామన్నమాట. పాత కోసం అని చెప్పి నేను ఇక్కడ స్పేస్ పెట్టించుకున్నాను ఫ్రిడ్జ్ కావాలని. ఇది పాత ఫ్రిడ్జ్, పచ్చళ్ళు అలాంటివన్నీ దీంట్లోనే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దివాన్ కట్ వస్తుంది. ఇక్కడైతే ఏ టీవీ సెటప్ అలా ఏం లేదు, జస్ట్ కూర్చోడానికి. ఇది దివాన్ కాట్, చిన్న హాల్ అనమాట. ఇదంతా మెట్లెక్కంగానే రైట్ సైడ్ కు ఉంటది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇంక ఇలా లోపలికి వచ్చేస్తే మా బెడ్ అనమాట. ఇది వచ్చేస్తే విండో ఒకటి వస్తుంది. ఇదంతా షెల్ఫ్స్ వస్తాయి మాకు. ఇటు వచ్చేసి వాష్రూమ్ వస్తుంది. ఆల్రెడీ నేను కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వాష్రూమ్ చూపించాను. ఇది మా బటర్ఫ్లై లైట్. అంటే రూమ్ కి వచ్చి ఒక్కొక్క టైప్ ఆఫ్ బెడ్ లైట్స్ అయితే వచ్చినాయి. ఇంక ఇటు వచ్చేస్తే వాల్ పేపర్. ఇది మాకు లాస్ట్ లో వాల్ పేపర్స్ వేయించాల్సి వచ్చింది అనమాట. అందుకే వాళ్ళు ఏ డిజైన్స్ అయితే చూపించారో అందులో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది మాకు పీస్ఫుల్ గా అనిపించింది, అందుకని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ వచ్చేస్తుంది. కబోర్డ్ అయితే వచ్చింది. ఇంకా ఏమైనా థింగ్స్ కావాలంటే అన్ని ఇక్కడే పెట్టేసుకుంటాము. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ ది బ్లైండ్ అనమాట. ఇది చూపిస్తాను. ఇవన్నీ కూడా పీస్ఫుల్ గా కావాలని ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకెవరి రూమ్ లో వాళ్ళకి ఏసీ ఉంటుంది, ఎవరి రూమ్ లో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటాయి. ఏసీకి రిమోట్ ఉంటుంది, ఫ్యాన్ కి రిమోట్ ఉంటుంది. మనం అంతా బెడ్ మీదే కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీ థింగ్స్ లోకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. ఇది మా హిడెన్ మిర్రర్ అనమాట. అక్కడ ఒక మిర్రర్ ఉంటది, ఇక్కడ ఒకటి ఉంటది. ఇది ఓన్లీ మనం రెడీ అవ్వడానికి. ఇట్లా తీస్తే మనం థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఫుల్ గా కనిపించడానికి అనమాట ఈ మిర్రర్ పెట్టించుకున్నాను. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. మా గృహప్రవేశం వీడియోలో కూడా ఈ రూమ్ అనేది షూట్ చేయలేదు వాళ్ళు, ఎందుకంటే ఈ రూమ్ లోనే అంత రెడీ అవ్వటం, అన్ని థింగ్స్ అన్ని పెట్టుకోవడం వల్ల ఈ రూమ్ కి అయితే రాలేదు. అడిగారు షూట్ చేస్తాము ఒకసారి, బయట ట్రై చేసినా అవ్వలేదు. రూమ్ లో సామాన్లు అన్ని ఉండటం వల్ల అసలు కుదరలేదు. సో ఇక్కడైతే బాగా నీట్ గా వీడియో తీసుకొని పోస్ట్ చేస్తున్నాను. అంటే నాకు కూడా గుర్తుంటుంది అనమాట, లైఫ్ లాంగ్ ఇది ఒక వీడియో అనేది మెమరీగా ఉండిపోతుంది నాకు కూడా. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్. రండి వచ్చేయండి. ఇక్కడ కూడా సేమ్ బెడ్ అనమాట. మీరు ఒకటి గమనించినట్టయితే మేము ఇంటీరియర్ లో బెడ్స్ అయితే చేయించుకోలేదు, అటాచ్డ్ బెడ్స్ అయితే. ఇవి మేము ఒరిజినల్ టేక్ కర్ర తీసుకొని డోర్స్ కానీ బెడ్స్ కానీ అన్ని సపరేట్ గా చేయించుకున్నాము. చాలా గట్టిగా ఉంటాయి, ఎన్నేళ్ళు అయినా సరే అలాగే ఉంటాయి అని చెప్పి చేయించుకున్నాము. ఇంక ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కొంచెం కింద బెడ్రూమ్ లో మంచం కంటే కూడా ఇది కొంచెం పెద్దది. ఇంక పైన సీలింగ్ అయితే ఇలా వచ్చింది వీళ్ళకి. వాల్ పేపర్ అయితే మాత్రం కొంచెం లాస్ట్ లో సెలెక్ట్ చేసిన డిజైన్ అంత అనిపించలేదు వాల్ పేపర్. అయినా సరే లాస్ట్ లో, అంటే గృహప్రవేశానికి 2 days ముందు సెలెక్ట్ చేసినవి ఇవి. ఇంకేదో ఒకటి గృహప్రవేశం టైం అయిపోతుంది అని చెప్పి వేయించేసేసాము. ఇంక ఈ క్యూట్ అలారం క్లాక్ చూసారు కదా, ఇది మీషోలో చేశాను. అంటే మా పాప పడుకొని ఉంటది, ఇప్పుడు 10th class కదా, సో మార్నింగ్ లెగవడానికి ఈ అలారం యూస్ చేస్తుంది. అండ్ ఇవి ఫ్యాన్ రిమోట్లు, ఏసీ రిమోట్లు కూడా ఇట్లా బెడ్ పైన పెట్టేస్తాము. చిన్న వర్క్ అయితే ఉంది. ఇక్కడ స్టడీ టేబుల్ అయితే రావాలి, ఇంకా రాలేదు అది కూడా.
ఇంకా పెండింగ్ వర్క్ లో అయితే స్టడీ టేబుల్ అయితే ఒకటి రావాలి, మెష్ డోర్ లో అయితే ఒకటి రావాలి. నెక్స్ట్ ఇచ్చింది కదా ఈ మిర్రర్ అన్నమాట, చిన్న అంటే మనం ఇక్కడ ఏమైనా హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వుడ్ది బాక్స్ అయితే పెడతానన్నారు, అంటే ఒక షెల్ఫ్ లాగా, అది కూడా ఇంకా రావాల్సి ఉంది. అండ్ ఇక్కడైతే బ్లైండ్ వచ్చేసి ఫస్ట్ అయితే మా బాబు పాపది ఫోటో పెట్టిద్దాం అనుకున్నాము. ఎన్ని సెలెక్ట్ చేసినా వాళ్ళిద్దరు ఫోటోకి హాఫ్ కట్ అయ్యి అయితే వస్తుంది. సో అలా అయితే ఏం బాగాలేదు. కరెక్ట్ గా మేము అనుకున్న పిక్చర్ ఈ విండో సైజ్ కి సెట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఇలా డోరేమాన్ దానికి వెళ్ళిపోయాం అనమాట. ఎక్కువగా మా పాప గాని మా బాబు గాని షోస్ ఎక్కువ చూస్తారు. సో దీనికి వెళ్ళిపోయాము, ఇది పెట్టించాము. స్వాన్ టైప్ లో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది కదా. ఈ వాల్ క్లాక్ కూడా మా పిల్లల స్కూల్ స్టాఫ్ గిఫ్ట్ కింద ఇచ్చారు. సో వాళ్ళ రూమ్ లోనే పెడదామని చెప్పి పెట్టాము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. ఇంక ఇటు సైడ్ వాష్రూమ్ వస్తుంది, వార్డ్రోబ్స్ అయితే వస్తాయి. ఇంకా పిల్లలకి కావాల్సిన థింగ్స్, పెన్లు, పెన్సిల్, వాళ్ళకి కావాల్సినవి పెట్టుకున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వాష్రూమ్ అయితే వస్తుంది. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇటు క్లోజ్ చేసేసేయచ్చు కదా, కబోర్డ్స్ లో కలిసిపోయిద్ది అని చెప్పి. అది అంటే ఇక్కడ మనం డోర్ మ్యాట్ వేస్తాం కదా, బయటకు వచ్చినప్పుడు అది తడిచిపోతూ ఉంటుంది. కొంచెం ఫ్యాన్ గాలికి ఉంటేనే అది కొంచెం ఆరుతూ స్మెల్ రాకుండా ఉంటది. ఆ ఒపీనియన్ తో అంటే కొన్ని చిన్న చిన్న థింగ్స్ పట్టించుకున్నట్టయితే దీనికి అక్కర్లేదు, జస్ట్ వెళ్ళిపో, ఇటు ఒక డోర్ తీయాలి, మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో డోర్ తీయాలని చెప్పి అవన్నీ లేకపోకుండా ఇది ఏం చేసి వాష్రూమ్ ఒకటే డోర్ అయితే పెట్టించాము. సైడ్ కి వచ్చేస్తే నార్త్ ఫేసింగ్ డోర్ అయితే వస్తుంది మనకి. ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ డోర్ కాబట్టి సెకండ్ ఫ్లోర్ లో కూడా మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. అయితే ఇది మీరు గమనించినట్టయితే ఇదంతా వుడ్ అనమాట. మిగిలిన అన్ని గుమ్మాలకి గ్రానైట్ వేయించాము, ఈ 2 డోర్స్ కి మాత్రమే కంప్లీట్ వుడ్ అనేది వస్తుంది గుమ్మం. అయితే ఎందుకలా వేయించామంటే ఇక్కడ చెదలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అది కాకుండా మా ఇంట్లో వుడ్డే ఎక్కువ ఉంది మీరు గమనించినట్టయితే. సో అందుకని చెప్పి మేము ఈ గుమ్మాలకైనా అలా వద్దని చెప్పి గ్రానైట్ అయితే వేయించుకున్నాము. ఇంక ఇటు బయటకు వచ్చేస్తే బాల్కనీ, సెకండ్ ఫ్లోర్ బాల్కనీ అనమాట. చెప్పాను అయితే వాష్ ఏరియా అయితే మాకు రాలేదని చెప్పి దానికోసం సెకండ్ ఫ్లోర్ లో నేను ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే సెట్ చేసుకున్నాను. అలా ఏమైనా వర్షం పడినా కొంచెం గాలి అలా వచ్చినా సరే బ్లైండ్స్ వేసేసుకుందాం అని చెప్పి నేను సెకండ్ ఫ్లోర్ లోనే మొత్తం బాల్కనీకి బ్లైండ్స్ అయితే వేయించేసాను. అంటే మొత్తం మేమే ఉంటాం కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ ఒకటే కొంచెం ఓపెన్ గా కనిపిస్తుంది, మిగిలిందంతా కొంచెం క్లోజ్డ్ గా కనిపిస్తుంది. ఇంక ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేస్తే మనకి కింద లాగే సొంద వస్తుంది. ఇటు కూడా క్లాత్ హోల్డింగ్ రాడ్స్ అయితే వస్తాయి మనకి, కింద ఎలా వచ్చినాయో అలా వస్తాయి. నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి ఇవి. కొంచెం గోడ కింద దాకా కట్టించుకుంటే మనం ఇవి పెట్టించుకుంటే చాలా యూజ్ అవుతాయి. వర్షం పడినా గాలి వచ్చినా కొంచెం బట్టలు తడవకోకుండా దుమ్ము పట్టుకోకుండా బాగుంది అన్నమాట. ఈ ప్లేస్ ని బట్టే మనం అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎంత మినిమం గా వెళ్తే అంత క్లీనింగ్ తగ్గుతుంది, అంత ఈజీ కాదు ఇంటిని మెయింటైన్ చేయడం. సో ఇక్కడ నుంచి వచ్చేస్తే నేను సెకండ్ ఫ్లోర్ లో ఒక సింక్ మాత్రమే పెట్టించాను, ఇంకెక్కడ సింక్లు ఉండవు బ్రష్ చేసుకోవడానికి. అది కూడా అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి బయట మెట్ల నుంచి అయితే వస్తుంది. గాలి ఎంత బాగా వస్తుంది అంటే మార్నింగ్ టైమ్ కొంచెం ఈవినింగ్ టైం అయితే ఉండొచ్చు, ఆ తర్వాత అస్సలు ఉండటం ఫుల్ దోమలు ఫుల్ పురుగులు వస్తాయి అనమాట. ఇంక ఇక్కడ లైట్ అయితే పెట్టించాము, ఇటు సైడ్ కనిపించేటట్టు ఒకటి, కింద హౌస్ అంతా కొంచెం ఏదైనా ఫంక్షన్స్ అవి జరిగినా కొంచెం అలా లైట్ వేసుకుంటే బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇదంతా మా దాబా, అక్కడ వాటర్ ట్యాంక్ అయితే ఉంటది. ఇంకా ఇటు సైడ్ మొత్తం హౌసెస్. మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా లాగా ప్లాన్ చేద్దాం అనుకున్నాము, తర్వాత బోల్డ్ అన్ని మొక్కలు పెడదాం అనుకున్నాము. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కానీ మా ఐడియాస్ అన్ని మారిపోతున్నాయి. ఇంకా అక్కడ హోమ్ థియేటర్ కట్టించుకోవాలని ఒక ఆలోచన వచ్చింది, కానీ అప్పటికే కన్స్ట్రక్షన్ లేట్ అవడం వల్ల అది కూడా తర్వాత చూద్దాంలే అని చెప్పి పెండింగ్ పడింది. ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఖాళీ ఉంది కదా, అక్కడ గానీ ఇక్కడ గానీ కొంచెం కొన్ని డేస్ ఆగి హోమ్ థియేటర్ అయితే కట్టించుకుంటాము. అండ్ నెక్స్ట్ సోలార్ అయితే పెట్టించుకుందాం అనుకుంటున్నాము. అయితే హౌస్ ట్యాక్స్ ఇంకా రాలేదు మాకు, అది వచ్చేసిన తర్వాత సోలార్ పెట్టించుకునే ఐడియా ఉందన్నమాట. ఆల్రెడీ మాట్లాడుతున్నాము, అది ఎలా ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాంక్ చూసినట్టయితే మీకు అక్కడ మోటార్ కనిపిస్తుంది పైన. అంటే సెకండ్ ఫ్లోర్ కి వాటర్ ఫాస్ట్ గా రావాలంటే పైన ఒక మోటార్ పెట్టించుకోవాలి కాబట్టి అక్కడ ఒక మోటార్, అంటే మేము సెకండ్ ఫ్లోర్ లో ఏదైనా ట్యాప్ ఆన్ చేస్తే పైన మోటార్ రన్ అయిపోయింది. ఇదివరకు నేను అపార్ట్మెంట్స్ లో ఉండి వచ్చాను కాబట్టి మోటార్ వేసుకోవటం ఆఫ్ చేయటం ఇవన్నీ నాకు అలవాటు లేవు. నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎప్పుడు మోటార్ వేసినా సరే మర్చిపోతున్నాము, ఆ వాటర్ అంతా పోతున్నాయి అనమాట. సో అలా కాదని చెప్పి మా వారు దానికి కూడా వాటర్ సెన్సార్ అనేది పెట్టించారనమాట. అంటే మోటార్ వేస్తే చాలు, మనం వాటర్ అయిపోతే మోటార్ వేస్తే చాలు, దాని అంతటా అదే ఆఫ్ అయిపోయింది అనమాట. అంటే ట్యాంక్ ఫుల్ అవుతుంది అన్నప్పుడు ఆఫ్ అయిపోయింది. ఒక 2-3 బకెట్స్ వాటర్ అయిపోతే గానీ మళ్ళీ మోటార్ అనేది ఆన్ చేసుకోవడానికి ఉండదు. దీనివల్ల ఏంటంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఇది కూడా అది మా హోమ్ టూర్ మొత్తం మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసుకోండి, ఏదైనా ఉపయోగపడవచ్చు మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా వాచ్ చేశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇంకా పోను మంచి వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.